ముఖ్యాంశాలు. నిలిచిపోయిన సుజల స్రవంతి నీటి సరఫరా. మంచినీటి కోసం అల్లాడుతున్న 72 గ్రామాలు. నీటిపాలు అయిన లక్షల వ్యయం. పత్తి మార్కెట్లో ధరల జిమ్మిక్కు. గరిష్ట కనిష్ట ధరల మధ్య భారీ వ్యత్యాసం. చర్యలు తీసుకోవాలని రైతన్నల డిమాండ్. కంప్యూటర్ విద్యను ప్రభుత్వమే నిర్వహించాలి. ఏజెన్సీలను రద్దు చేయాలి. కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో కంప్యూటర్ టీచర్ల డిమాండ్. ఎండిపోయిన పొలాలు, కంటతడి పెట్టిస్తున్న దిగుబడులు. జాడలేని కరువు మండలాల ప్రకటన. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద తాగునీటి పథకం బోడెపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం. 10 ఏళ్ల క్రితం 32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా 72 గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు మంచినీటికి అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరా జలాశయం వద్ద నిర్మితమైన బోడెపూడి సుజల స్రవంతి పథకమిది. వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని ఫ్లోరైడ్ పీడిత 72 గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. సుజల స్రవంతి హెడ్ వర్క్ లో 90 హెచ్పీ మోటార్లు 2 ఏర్పాటు చేసి పైపుల ద్వారా నిరంతరం మంచినీటిని సరఫరా చేస్తుంటారు. ఒక స్టాండ్ బై మోటార్ను కూడా ఏర్పాటు చేశారు. సుజల స్రవంతి ద్వారా రోజుకు 1 కోటి లీటర్ల రక్షిత మంచినీరు సరఫరా అవుతుంది. ఈ నెల 23వ తేదీన విద్యుత్ మోటార్లు కాలిపోయాయని మంచినీటి సరఫరా చేయడం నిలిపివేశారు. స్టాండ్ బై మోటారును సైతం రిపేరు చేయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే మంచినీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వైరా రిజర్వాయర్లో నీటి కొరత లేకపోయినా మానవ తప్పిదాలు, సిబ్బంది అలసత్వంతోనే మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు మహిళలు. మోటార్ల నిర్వహణ, మరమ్మతులకు లక్షల ఖర్చు చూపించే సిబ్బంది మంచినీటి సరఫరాలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి పాత మోటార్లనే వినియోగిస్తున్నారని విమర్శించారు. ఆనాడు బోడపూడి వెంకటేశ్వర గారు ప్రజలందరికీ, మండలంలో ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో బోడపూడి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాడు ఆ పథకం చూసినట్టయితే నీరుగారే పరిస్థితి కనబడుతుంది. దగ్గర 2 నెలల నుంచి కూడా మండలంలో ఉన్న ప్రజలకి మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది. తాగడానికి మంచినీళ్ళు లేక ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్న 4 రోజుల క్రితం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏ విధంగా స్పందించడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే పైప్ లైన్ కానీ మోటార్లు కానీ రిపేర్లు ఉన్నాయో వెంటనే కూడా అక్కడ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు సకాలంలో చెల్లించాలని కంప్యూటర్ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి ద్వారానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరింది. జీవో నెంబర్ 3ని అమలు చేసి ఏజెన్సీల వేధింపులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కంప్యూటర్ టీచర్లు ధర్నా చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు కళ్యాణం వెంకటేశ్వర్లు, ద్రాక్షాయిని, కంప్యూటర్ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయానంద్, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఒక్కొక్క పాఠశాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తోందని, తమకు మాత్రం కేవలం 2,000 రూపాయలు నెలకు చెల్లించి చేతులు దులుపుకుంటోందని సంఘం నేతలు విమర్శించారు. ప్రైవేటు ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే కంప్యూటర్ విద్య నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని డిమాండ్ చేశారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు శాలరీస్ పెండింగ్ లో ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ నుంచి జీవో నెంబర్ 3ని ఇష్యూ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దాని ఇంప్లిమెంటేషన్ అన్నది ఏమీ లేదు. అండ్ ఈ స్ట్రైక్ అనేది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాని ప్రకారం యూనియన్ ప్రకారం మేము ఇక్కడ మన ఖమ్మం జిల్లా నుంచి కూడా చేస్తున్నాం మనం స్ట్రైక్ అనేది. అండ్ దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి శాలరీస్ పెండింగ్ అనేది బాగా ఉంది. 3 నెలల నుంచి గత 3 నెలల నుంచి జీతాలు లేవు ఇప్పటి వరకు. చాలా వరకు ఇచ్చే జీతం కూడా 2,000. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ 2,000 రూపాయలతో బతకడం అనేది చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. కాబట్టి మేమేంటంటే
జీవో నెంబర్ 3ని ఇష్యూ చేశారు కాబట్టి దాని ప్రకారం జీవో నెంబర్ 3ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. దాని ప్రకారం మాకు వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ఇచ్చినటువంటి శాలరీ వచ్చేసి 10,200 ఇచ్చారు. ఆ జీవోలోనే మేము మెయిన్గా వచ్చేసి మా ముఖ్య డిమాండ్ భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. అన్ని సామాజిక వర్గాలతో పాటు యువతరాన్ని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. అన్ని స్థాయిల్లో పార్టీ మహాసభలు నిర్వహిస్తోంది సిపిఐ. పార్టీ శ్రేణులను మరింతగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో జిల్లా పార్టీ కార్యదర్శి భాగం హేమంతరావు మాట్లాడారు. ఇప్పటికే గ్రామ మండల స్థాయి మహాసభలు పూర్తి చేశామని చెప్పారు. డిసెంబర్ నెలలో మధిరలో జిల్లా మహాసభలు నిర్వహించాలని పార్టీ తీర్మానించిందని హేమంతరావు తెలిపారు. నియోజకవర్గ మహాసభల్ని డిసెంబర్లో మధిరలో జిల్లా మహాసభలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభల సందర్భంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీని ప్రజా సంఘాన్ని పటిష్టం చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి యువతని అదేవిధంగా మహిళల్ని పెద్ద సంఖ్యలో పార్టీలోకి రిక్రూట్ చేసేటువంటి కార్యక్రమం ఈ మహాసభల సందర్భంగా చేపట్టాలని చెప్పేసి పార్టీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రారంభోత్సవ ఆహ్వానం న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఖమ్మం. ఫోన్ 08742224654 సెల్ 9440774654. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఆకాశం నుంచి చినుకు నేలను తాకి 2 నెలలు దాటిపోయింది. మబ్బులనే నమ్ముకుని సాగు చేసిన అన్నదాతలు నిలువున నష్టపోయారు. విత్తనాల కొరత, సేంద్రియ ఎరువుల ధరలు, తగ్గిన పంటల ధరలు కలగలిసి రైతు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆదుకోవలసిన ప్రభుత్వం ఆదమర్చి నిద్రపోతోంది. కరువు మండలాల ప్రకటన జాడే లేదు. పల్లె నాయకుల నుంచి ఢిల్లీ పెద్దల వరకు అంతా రైతు క్షేమాన్ని గురించి మాట్లాడేవారే కానీ ఆదుకునే పథకాలను అమలుపరిచే నాథుడే లేకుండా పోయాడు.
ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో బావులపైన ఆధారపడి అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. పత్తి పంట చేతికొచ్చే తరుణంలో అటు వర్షాలు లేక ఇటు విద్యుత్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూత కాతకొచ్చిన పత్తి పంట ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. మిర్చి పంట కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. బావుల్లో, కుంటలు, చెరువుల్లో నీరు ఉన్న పంటలకు తడి ఇవ్వటానికి విద్యుత్ లేకపోవడంతో వడిలిపోతున్నాయి. నానా కష్టాలు పడి ఆయిల్ ఇంజన్లు తెచ్చుకుని రైతులు పంటలకు నీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరి పంట కూడా వేలాది ఎకరాల్లో దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలకరిలో విత్తనాలు, ఎరువులు దొరకక ఇబ్బంది పడ్డామని, అష్టకష్టాలు పడి సాగు చేస్తుంటే ఇప్పుడేమో పంటలకు సాగునీరు అందించేందుకు విద్యుత్ లేదని రైతులు వాపోతున్నారు. ఉరుమతలు పొట్టకొచ్చినాయి. ఉరుమతలకి ఒక్కొక్క ఇద్దరు పొత్తు రైతులు 20,000 పెట్టి మోటార్ తెచ్చుకున్నాం. మోటార్ తెచ్చి నడిపిపోతే గంటకి లీటర్నర కాలుతుంది. లీటర్నరలో ఎకరం బట్టి పోయేసరికి ఇంజిన్ ఆయిల్ అవుతుంది. అది అవుతుంది 600 రూపాయలు అవుతుందండి ఒక ఎకరానికి. ఇప్పటి తెచ్చిన కానీ 5-6 రోజులు అవుతుంది. మేము రోజు 600 రూపాయలు డీజిల్ కాలుతుంది. 10 రోజులు కాల్చి మేము పంట పండించి ఆ ఒడ్లమ్మి మేము రైతులను బాగి పుడుకోవాలి. ఇన్ని కష్టాలు పడుకుంటా అసలు ఏ పరిస్థితులు తట్టుకుంటే లేకుండా అయిందండి. మొత్తం తోటలు కానీ, మిర్చి కానీ ముడతలు వచ్చింది. మందులు కాడగా డబ్బులు లేవు. రైతులకి కమిషన్ కొట్టు కాడిపోతే ఇవ్వట్లేదు. అసలు ఏ తోట ముడత వచ్చింది, ఉరుమత వెళ్ళిపోతుంది. పత్తి వెళ్తుంది, కెంటాగాడ కాదు. మా నుంచి కాదు ఇలాపోతున్నాం అంటారు వాళ్ళుగా. మాకు ఎటు అసలు ఈ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రభుత్వం ఆగమాంగా అల్లకొల్లలో నడుతుందండి. ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు, ధర్నాలు, ఈ తెలంగాణ బంద్ అని బస్సులు లేవు, ఆటోలు లేవు. ఈ పరిస్థితులు యాడికి పెట్టట్లేదు. ఏదైనా పోవాలన్నా నడిచిపోవడమే. కరెంట్ లేదు, చీకటి తిరగటం అవుతుంది మా పరిస్థితి. ఏం చేసేది లేకుండా ఇక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా వచ్చింది. ఇంటికాడికి పోతే కాడ ఏ పరిస్థితిలో ఏది లేదు. ఇక మొగడు పెళ్ళం ఎనబడి సద్దాం ఈ అప్పుల గురించి అనే బాధ ఎక్కువ ఇదే మనది బట్టి ఏదో మొఖబీరు కాడ తిరిగిపోతున్నాం. ఏం చేయాలని ఈ గవర్నమెంట్ మా రైతులను ఎటు తిరిగి ఆదుకోవాలని ఏదో ఒకటి ఆలోచించి కొంత రుణాల మాఫీనో ఏదన్నా మమ్మల్ని ఉన్న మాఫీలో బ్యాంకుల మాఫీలో ఏదో చేసి ఈ సంవత్సరాన బతికితే మున్సిపల్ కాలమైన సంగతి ఎట్లుండదో. ఈ అమ్మబోతే అడవి, కొనబోతే కొరవిలా తయారైంది అన్నదాతల పరిస్థితి. అష్టకష్టాలు పడి పంటలు పండించి మార్కెట్ కు తెస్తే గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి ధరలు దోబూచులాడుతూ రైతులను నష్టపరుస్తున్నాయి. ఖమ్మం పత్తి మార్కెట్లో ధరల గిమ్మిక్కులు కొనసాగుతున్నాయి. జెండా పాట పెట్టి రాష్ట్రంలో అన్ని మార్కెట్ల కంటే ధర ఎక్కువ ఉన్నట్లు చూపిస్తారు వ్యాపారులు. ఆ తరువాత సరుకును అలవసులాలుగా అడిగి అందిన కాడికి దోచుకుంటున్నారు. మార్కెట్లో పత్తి ధర గరిష్టంగా 4,150 రూపాయల ధర పలికింది. ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది. కనిష్ట ధర 3,100 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనిష్ట, గరిష్ట ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరుతున్నారు రైతన్నలు. కాకతీయుల కాలంలో నిర్మితమైన సుప్రసిద్ధ దేవాలయాల్లో కూసుమంచి గణపేశ్వరాలయం ఒకటి. ఆనాటి కాకతీయుల కళా నైపుణ్యానికి అద్దం పట్టే కూసుమంచి శివాలయంపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఇది కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఖమ్మం జిల్లా చరిత్రకే ఒక చిహ్నంగా నిలచిన దేవాలయం కూసుమంచి శివాలయం. ఆలయం చుట్టూ నిర్మించిన కళాఖండాలు కడు రమణీయంగా ఉండి చూపరులను ఆకర్షిస్తున్నాయి. నాటి కాకతీయుల పరిపాలనా దక్షతకు, కళా నైపుణ్యానికి, కట్టడాల నిర్మాణానికి, దేవతారాధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎలా జరుపుకోవాలనే దానిపైన చర్చ జరుగుతోంది. అవతరణోత్సవాల్లో తెలంగాణ మంత్రులు పాల్గొనాలా వద్దా? జేఏసీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై 42 రోజుల పాటు సమ్మె చేసి చరిత్ర సృష్టించిన తెలంగాణ జేఏసీకి నవంబర్ 1వ తేదీ ఓ సమస్యగా తయారైంది. నవంబర్ 1వ తేదీని విలీన దినోత్సవంగా జరుపుకోవాలా, విద్రోహ దినోత్సవంగా జరుపుకోవాలా, విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలో తేల్చుకోలేక సతమతమవుతోంది. రాజకీయ జేఏసీలో దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జేఏసీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇంతవరకు స్పష్టమైన కార్యక్రమం రాకపోవడంతో జేఏసీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిలిచిపోయిన సుజల స్రవంతి నీటి సరఫరా, మంచినీటి కోసం అల్లాడుతున్న 72 గ్రామాలు.
నీటిపాలు అయిన లక్షల వ్యయం. పత్తి మార్కెట్లో ధరల జిమ్మిక్కు. గరిష్ట కనిష్ట ధరల మధ్య భారీ వ్యత్యాసం. చర్యలు తీసుకోవాలని రైతన్నల డిమాండ్. కంప్యూటర్ విద్యను ప్రభుత్వమే నిర్వహించాలి. ఏజెన్సీలను రద్దు చేయాలి. కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో కంప్యూటర్ టీచర్ల డిమాండ్. ఎండిపోయిన పొలాలు, కంటతడి పెట్టిస్తున్న దిగుబడులు. జాడలేని కరువు మండలాల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.